ఓకే. మేము మధ్యాహ్నం 2:00 వరకు రీచ్ అవ్వాలి మా రిసార్ట్‌కి. కానీ మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5 అయింది. సో, మేము వెంటనే ఫాస్ట్‌గా ఫ్రెష్ అప్ అయిపోయి గ్రాండ్ వరల్డ్‌కొచ్చాము. ఎందుకంటే మాకు టెడ్డీ బేర్ మ్యూజియంలో 4:30కి షో ఉండింది. ఆ షో మేము మిస్ అయిపోయాం. బట్ స్టిల్ మాకు టెడ్డీ బేర్ మ్యూజియంకి ఎంట్రీ టికెట్స్, అక్కడ ఒక సువెనీర్‌కి దానికి మాకు ఉండిందనమాట. సువెనీర్స్ తీసుకోవచ్చు. అండ్ గండోలా రైడ్‌కి మాకు టికెట్ ఆల్రెడీ ఉండిందనమాట. సో, అందుకని మేము ఆ రోజు మేము మా బుకింగ్స్ అన్నీ గెట్ యువర్ గైడ్ అన్న దాంట్లో తీసుకున్నాము. అండ్ ఇంకొన్ని ఒఫిషియల్ విన్ వండర్స్ వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో కూడా బుక్ చేసిండు. సో ఈ బుకింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చక్రియ చేసిండు అనమాట. సో నాకు పెద్దగా ఐడియా లేదు ఇన్ డీటెయిల్డ్గా. నేను చక్రియ కూర్చొని లాస్ట్కి చెప్తాము మాకు ఎంత పడ్డది ఏంటి అని. సో మనకి అన్ని టికెట్స్ మెయిల్కి వచ్చేస్తాయి. మనం జస్ట్ ఆ క్యూఆర్ వాళ్ళకి ఇక్కడ చూపించి స్కాన్ చేసి వెళ్ళిపోవడమే అనమాట. సో మనం ఏమన్నా కొనాలి అనుకున్నా సరే మనకి వాళ్ళు కూపన్స్ లాంటివి ఇస్తారు, లైక్ సువెనీర్ ఏమన్నా తీసుకోవాలి అని అనుకుంటే. ఓకే, దిస్ ఈజ్ టెడ్డీ బేర్ మ్యూజియం. నాకు ఇది చాలా నచ్చింది. నేను మీకు ముందు కూడా చెప్పిన అనుకుంటా ముందు వీడియోలో, ఈ వీడియో పర్పస్ మా పిల్లలు బాగా ఎంజాయ్ చేయాలి అని. పిల్లలు బాగా ఎంజాయ్ చేయాలి అంటే నాకు ఇదొక అలవాటులాగా అయిపోవాలి, పిల్లల్ని తీసుకొని మనం ట్రిప్కి వెళ్ళడం అన్నది పిల్లలకి కూడా ఓకే, సమ్మర్ వెకేషన్ అంటే మేము ఒక ట్రిప్కి వెళ్తాము అన్నది వాళ్ళకి సింక్ అవ్వాలి అన్న మైండ్ సెట్తో తీసుకున్న ప్లాన్ ఇది. సో మా హోల్ ఐడియా ఎట్లుండే అంటే, పిల్లలు ఎంజాయ్ చేసే ప్లేస్లు ఏముంటాయి, అవి ఏంటి అని చూస్తున్నప్పుడు మాకు ఫుక్వాక్ కనిపించింది. సో మేము 2 days హోచిమిన్లో జస్ట్ అలా షాపింగ్కి చిల్ అవుదాం అన్నట్టు తీసుకున్నాము. బట్ మా హోల్ కన్సర్న్ వాస్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అని. సో మా ఐటినరీ మేము ఎలా ప్లాన్ చేసామంటే, పిల్లలు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు. స్పెషల్గా నిలియా కంటే ఇవి ఏమీ పెద్దగా తెలీదు, ఆ తర్వాత వీడియోలలో చూసుకోవాలి ఇలా. బట్ ఈశాన్ అయితే ఇలా ఎంజాయ్ చేయాలి అన్నట్టు. అయితే ఈ టెడ్డీ బేర్ మ్యూజియం ఎలా అంటే, మనకి పాపులర్ మూవీస్ ఉంటాయి కదా, ఆ మూవీస్ అండ్ మన పాపులర్ థింగ్స్ ఉంటాయి కదా, అంటే ఇట్లా వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అలాంటివన్నీ టెడ్డీ బేర్స్ ఒకవేళ మనుషుల్లా ఉంటే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్లో తీసిందనమాట. ఈశాన్ ఎంత ఎంజాయ్ చేసిండో నాకు తెలియదు, కానీ నాకైతే ఎంత నచ్చిందో. ఐ మీన్ ఐ వాజ్ అమేజ్డ్ బై ద క్రియేటివిటీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ అవి ఉంటాయి కదా, అవి నాకు బాగా 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 నచ్చినాయి. అండ్ నేను అసలు మనం ఈ వయసులో టెడ్డీ బేర్లను చూసి ఎందుకు ఎగ్జైట్ అవుతాము అని అనిపించింది ఫస్ట్ బుక్ చేస్తున్నప్పుడు కూడా. సర్లే ఇది ఓన్లీ ఫర్ హిమ్ అన్నట్టు అనుకున్నాము. పోవాలి, ఇది అసలు తీసుకోవాలా వద్దా అని కూడా చాలా ఆలోచించినాం మేము. అంటే ఈ ఎంట్రీ మళ్ళీ ఆ షో ఇవన్నిటికీ చాలా ఎక్కువ అవుతుండే అనుకుంటా, ఏ అవసరమా అనిపించింది. బట్ దెన్ నేను వెళ్ళిన తర్వాత అనిపించింది, ఓ మై గాడ్ నేను ఇంత ఎంజాయ్ చేస్తానా అని అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. ఈశాన్కి కూడా చాలా నచ్చింది. అసలు వాడు అన్నీ వెతుకుతూ ఉండే అనమాట. ఇది అది అని వాడికి గుర్తున్నవి. అండ్ ఇది వచ్చేసి ప్లే జోన్, అక్కడ చిన్న ఒక ప్లే జోన్ లాగా ఉండింది అనమాట పిల్లలు ఆడుకోవడానికి. ఈ నిలియా మొత్తం దాంట్లో అక్కడే ఎంజాయ్ చేసింది, అక్కడ బీచ్లో. అది అనమాట మొత్తం మా టెడ్డీ బేర్ మ్యూజియం అలా జరిగింది. దాని తర్వాత మేము గ్రాండ్ వరల్డ్ చూసాము. టెడ్డీ బేర్ మ్యూజియం పక్కనే నైట్ మార్కెట్ అంతా ఉంటుంది అనమాట. సో గ్రాండ్ వరల్డ్ చాలా హ్యాపెనింగ్ ఉంటుంది. అండ్ నాకు ఆ గ్రాండ్ వరల్డ్ వైబే బాగా నచ్చిందబ్బా. ఇట్స్ లైక్ గోవా బట్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ అలాంటి ఫీలింగ్ వచ్చింది. నాకైతే నిజంగా చాలా నచ్చింది. అంటే చాలామంది ఆ మ్యూజిక్ ఎందుకు అట్లా స్లో డౌన్ అయినట్టు అనిపించింది మా ట్రిప్ ఆ పాయింట్లో. అందుకే నేను గ్రాండ్ వరల్డ్ బాగా ఎంజాయ్ చేసిన. అండ్ షాపింగ్కి కూడా గ్రాండ్ వరల్డ్లో అంటే లైక్ చాలా థింగ్స్ ఉన్నాయి అనమాట. బట్ మాకు ఎక్కువ లేట్ చేయొద్దు, మా గొండోలా రైడ్ మిస్ అయిపోతాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళినాము. అక్కడ లైన్లో నించొని మనం క్యూఆర్ చూస్తే మనకు టికెట్స్ ఇచ్చేస్తారు. మేము అలా ఎక్కినాం అనమాట. నాకు గొండోలా రైడ్ కూడా చాలా నచ్చింది. అంటే యూజువల్లీ మేము సమ్మర్స్ వెళ్ళినాం కదా, సో పొద్దున కొంచెం లైట్ ఉన్నప్పుడైతే ఇంకా బాగుంటుంది అని అన్నారు అందరూ. బట్ నాకైతే రాత్రే నచ్చింది, కొంచెం చల్లగా కొంచెం బాగా అనిపించింది అనమాట. దాని తర్వాత మాకు ఇది క్వింటెసెన్షియల్ షో ఆఫ్ వియట్నాం అని ఒక షోకి కూడా మాకు మేము టికెట్స్ తీసుకున్నాము. ఇట్స్ ప్యాకేజ్ అనమాట అది. అంటే టెడ్డీ బేర్ మ్యూజియంలో షో, మళ్ళీ టెడ్డీ బేర్ మ్యూజియం టికెట్స్, మళ్ళీ గొండోలా రైడ్, మళ్ళీ ఇవన్నీ కలిపి ఒక టికెట్. సో ఇది రాత్రి 8 o'clock ఉంటుంది. ఈ షో నాకు నచ్చుతుందని నేను అస్సలు అనుకోలేదు, ఈశాన్కి నచ్చుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇది ఏంటంటే వియట్నాం హిస్టరీ త్రూ అవుట్ ద ఇయర్స్ ఎలా ఉండింది అన్నది ఇలా ఒక డాన్స్ షో లాగా చేసినారనమాట వాళ్ళు. ఇలాంటివి చక్రికి చాలా ఇష్టం. అంటే ఆర్కిటెక్చర్ కానీ హిస్టరీ కానీ అవి హీఈస్ వెరీ మచ్ ఇన్ టు ఇట్ అనమాట. ఇన్ఫర్మేషన్ వాళ్ళ కంట్రీ గురించి టైప్స్.
నాకు కూడా అట్లా నచ్చుతుంది, బట్ నాట్ ఇన్ అ షో ఫార్మాట్. నాకు మ్యూజియమ్స్, ఆర్టికల్ అలా ఇష్టం అనమాట. బట్ దిస్ వాజ్ కంప్లీట్లీ ఏమంటారు మైండ్ బ్లోయింగ్ షో ఉండే అనమాట. ఈశాన్కి కూడా చాలా 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 నచ్చింది. వాడు నెక్స్ట్ డే కూడా వెళ్దాం అన్నాడు. అండ్ ఇది వచ్చేసి మా డిన్నర్. ఆ రోజు డిన్నర్ మేము గ్రాండ్ వరల్డ్లోనే చేసినాం, అక్కడనే పక్కన. ఆ రోజు మేము సీ ఫుడ్ తిన్నాము. మాకు బాగా నచ్చినుండే ఫుడ్, బాగుండింది. నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో, ఇట్ వాస్ ఫైన్. The next day. మేము నెక్స్ట్ డే పొద్దునే లేచి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసినాము. ఇది మా రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ అనమాట. మా రిసార్ట్ యాక్చువల్లీ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. బ్రేక్ఫాస్ట్ స్ప్రెడ్ కూడా బాగుంటుంది. ఎవ్రీ డే ఈ బాన్మీ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళకి. వీళ్ళు రోజు ఎట్లా తింటారో నాకు తెలియదు, కానీ మనమైతే 2 రోజులతో తినలేకపోతాము. రామెన్ ఉండింది. సో మనం వాళ్ళని ఫిష్ ఆర్ పోక్ డిఫరెన్స్ తెలీదు అని అన్నప్పుడు మనం అడగచ్చు అనమాట. వాళ్ళు చెప్తారు, మోస్ట్లీ విసుక్కుంటూ చెప్తారు, బట్ స్టిల్ చెప్తారు. హలో, మేమందరం ఎల్లో వేసుకున్నాం ఇవాళ. హలో. సో ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఇంకా మేము మీతో మాట్లాడలేము ఈ ట్రిప్ మొత్తం. ఓకే సారీ, ఇప్పుడు కూడా మాట్లాడకపోతే మేము ఇంకా ఈ ట్రిప్ అంతా మీతో మాట్లాడలేమని ఫిక్స్ అయినాము మేము. ఎందుకంటే అసలు కుదరట్లే మాట్లాడడాము, చాలా హెక్టిక్గా నడిచిపోయింది. సో ఏం జరిగింది అన్నది చెప్తా. మన ట్రిప్ హోచిమిన్లో స్టార్ట్ అయింది కదా. సో ఫస్ట్ డే ఆఫ్ హోచిమిన్లో మేము మోస్ట్ ఆఫ్ ద ఈవినింగ్ ప్లేసెస్ చూసేసుకోవాలి, కానీ ఆ రోజు మాకు అలా కుదరలేదు. మాకు యాక్చువల్లీ చెక్ ఇన్ ఆ రోజు పొద్దున్నే ఇచ్చేసారు కదా. ఆ రోజు మేము ఎక్స్ట్రా పే చేసినాము. చక్రి ఏం చేసిందంటే నువ్వు ఆ క్లూబ్ది డౌన్లోడ్ చేయి. ఓకే చక్రి అయితే మాకు ఆ రోజు మార్నింగ్ మేము హోటల్లోకి చెక్ ఇన్ అయినాము. చెక్ ఇన్ అయిన తర్వాత ఏమైంది, మేము 10:30, 11 వరకు వెళ్ళిపోయినాం, కానీ మాకు రూమ్ 2 o'clock ఉండే. సో చక్రి అమ్మతో మంచిగా మాట్లాడి, యాక్చువల్లీ వీళ్ళు కొంచెం మంచిగా స్వీట్గా ప్లీజ్ అని మాట్లాడితే ఇస్తారు, కానీ కొంచెం మనం డిమాండ్ చేసినట్టు అదేంది మేము చేసినాం కదా అంటే రూల్ ఇంతే అన్నట్టు మాట్లాడతారు అనమాట. సో అట్లా మేము కొంచెం మంచి మాట్లాడి రూమ్ తీసుకున్నాము. వేరే రూమ్ ఇచ్చిందనమాట మాకు, మీరు ఇందులో ఫ్రెష్ అయ్యి మీరు చేసుకోవాల్సిన పనులు చేసుకోండి అని. కానీ నాకు ముందు రోజు ప్యాకింగ్ లాస్ట్ మూమెంట్లో వెయిట్ కానీ జెట్ వాళ్ళు వెయిట్ విషయంలో చాలా సీరియస్ ఉంటారంటే 3-4 times చెక్ చేసి ఓపెన్ చేసి క్లోజ్ చేసేసరికి నేను చాలా అలసిపోయినా. 4 hours 5 hours ఫ్లైట్లో ఇది నాకు చుక్కలు చూపించింది. సో దానికి నేను ఫుల్ అలసిపోయినా. సో ఇంకా నేను వేరే ఏం చేయలేక ఆ రూమ్లోకి వెళ్ళగానే పడుకున్నా. నేను పడుకున్నా, ఈశాన్ పడుకున్నాడు, సరే నిలయ పడుకుంది. మేము ముగ్గురం పడుకున్నాము అంతే. ఇంకా నిలయు మేము ముగ్గురం పడుకున్నాము. లేచేసరికి లేట్ అయిపోయింది. అరౌండ్ 4 అలా లేచి స్నానం చేసుకొని జస్ట్ అలా బయట తిరిగినాము. దాని తర్వాత నెక్స్ట్ డే హోచిమిన్లో కొన్ని చూసుకున్నాము, కొన్ని లైక్ మేజర్ అట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి చూసుకున్నాం. నెక్స్ట్ డే మేము ఫుక్వాక్ వచ్చేసాం. ఓకే, నౌ హోచిమిన్ టు ఫుక్వాక్ ఫ్లైట్స్. ఓ మై గాడ్ యూ గైజ్, అవి మాకు పొద్దున 10 o'clock ఫ్లైట్. మేము పొద్దున 7:30, 7:45 వరకు ఎయిర్పోర్ట్లో ఉన్నాము. బికాజ్ మాకు అగైన్ వెయిట్ ఇష్యూ ఏమన్నా అవుతుందేమో అని బాగా భయం ఉండింది అనమాట. సో 7:45 వరకు ఉన్నాము. కానీ ఏమైంది, మాకు నిలయ ఉందని చెప్పేసి కొంచెం తొందరగా చెక్ ఇన్ కూడా చేసేసారు. సో మేము వెళ్ళి మా గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఎంతసేపు వెయిట్ చేసినాం తెలుసా మేము, మా ఫ్లైట్ ఫస్ట్ 12 o'clock అన్నారు, తర్వాత 2 o'clock. ఆల్మోస్ట్ మేము ఫుక్వాక్ వచ్చేసరికి 3:40 అయింది, మా రూమ్కి వచ్చేసరికి 4:30. సో మాకు ఆ రోజు గ్రాండ్ వరల్డ్లో డిఫరెంట్ యాక్టివిటీస్కి టికెట్స్ ఉన్నాయి అనమాట. మేము ఇంకా పొద్దున్నుంచి కస్టమర్ కేర్కి కాల్ చేసి అది చేసి ఇది చేసి ఏది చేసినా వర్కౌట్ అవ్వలేదు అది. సో వి మిస్డ్ టెడ్డీబేర్ మ్యూజియంలో షో మిస్ అయినాం. కానీ నాకు ఆ టెడ్డీబేర్ మ్యూజియం ఎంత నచ్చిందో మీరు ఆల్రెడీ చూసుంటారు. లైక్ నా ఏజ్ వాళ్ళకి నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేను నేను, బట్ సమ్హౌ మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కదా. వీళ్ళకి ఇప్పుడు ఈశాన్కి ఇండియానా జోన్స్ గురించి అంత తెలీదు. సో వాడు జస్ట్ టెడ్డీ బేర్స్ చూసిండు, నేనేమో ఓ మై గాడ్ ద డీటెయిల్స్ టైప్లో చూసిన. సో ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ నాకు. అండ్ ఆ తర్వాత వాటర్ ట్యాక్సీ కూడా నేను ప్యారిస్ వెళ్ళినప్పుడు చక్రి చాలా అన్నుండే అనమాట, వెనిస్ కూడా వెళ్దాము లెట్స్ ఆ బెల్ట్ ఫినిష్ చేసుకుందాము అని. కానీ నాకు ఎందుకో ఐ వాంటెడ్ టు, అప్పుడు వెనిస్లో వాటర్ సమ్ ఇష్యూ ఉండింది. అండ్ ఏంటో నాకు అప్పుడు రివ్యూస్ అందరూ అవి ఎంత నీట్గా ఉండదు, బాగోదు, అది ఇది అని చెప్పినారు. అందుకని ఐ వాజ్ లైక్ నాట్ ఇంట్రెస్టెడ్. ఆ టైం అంటే అంత ఖర్చు పెట్టుకొని వెళ్ళి ఆ టైం బదులు వీల్ డూ సంథింగ్ ఎల్స్ అన్నట్టుండే అనమాట నాకు.
బట్ నాకు తర్వాత అరే ఆ గొండోలా రైడ్ చేసేది ఉండేనేమో అనిపించింది. దట్ వీ డిడ్ యెస్టర్డే. ఐ రియలీ లైక్ దట్ ఆల్సో. సో మేము డైరెక్ట్ ఫుక్వాకి రాకుండా హోచిమిన్ ఎందుకు వెళ్ళినామో అని చెప్తున్నా. హనాయ్, సాపా, దనాంగ్ కూడా చాలా మంచి ఏరియాస్. హోయాన్ కూడా వియత్నాంలో. కానీ మేము అక్కడికి వెళ్ళట్లేదు ఇప్పుడు. నెక్స్ట్ టైం వెళ్దామని అనుకుంటుండే అనమాట. లైక్ ప్రాబ్లీ నేను చక్రి వచ్చినా, లేకపోతే ప్రాబ్లీ నేను మమ్మీ డాడీ అంటే వాళ్ళతో పాటు వచ్చినా అప్పుడు వెళ్దాము అని అనుకుంటుండే. ఎందుకు అంటే ఫస్ట్లీ we were supposed to do this in holidays, ఈశాన్కి స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు. బట్ ఫ్యూ రీజన్స్ వల్ల అప్పుడు అవ్వలేదు. దెన్ ఈశాన్కి సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి, అప్పుడు కూడా అవ్వలేదు. సో వాడి వర్కింగ్ డేస్ డుమ్మా కొట్టి రావాల్సి వచ్చింది. సో మాకు నెంబర్ ఆఫ్ డేస్ ఓన్లీ 7 days ఉండే అనమాట. సో దిస్ ఈస్ జస్ట్ 7-day ట్రిప్. సో ఈ 7 daysలో వీ వాంటెడ్ టు డూ 4 days ఫుక్వాకే. ఎందుకంటే విన్ వండర్స్ చూడాలి, విన్ సఫారీ చూడాలి. 5 days విన్ వండర్స్ చూడాలి, విన్ సఫారీ చూడాలి, గ్రాండ్ వరల్డ్ చూడాలి. మళ్ళీ ఐ వాంటెడ్ 1 రిలాక్స్డ్ బీచ్ డే. సో ఇవి కాకుండా 1 day పోవడానికి, 1 day రావడానికి. 1 day పోవడానికి, 1 day రావడానికి. సో అందుకని నాకు హోచిమిన్లో 2 days పెడదామని అనుకున్నాము. అండ్ నాకు ఎందుకు హోచిమిన్లో ఇంకా ఏం చేయడానికి లేదు అన్న ఫీలింగ్ వచ్చింది ఆల్సో. బికాజ్ మేము హాప్ అండ్ హాప్ ఆఫ్ తీసుకున్నప్పుడు నాకు అక్కడ అంతగా టూరిస్టీ ప్లేసెస్ ఏం లేవు అని అనిపించింది. బెంథాన్ మార్కెట్ వెళ్ళినాం మేము. ఐ డోంట్ నో వాట్స్ ద హైప్ ఈజ్ ఆల్ అబౌట్. అందరూ చూసి అన్నీ వావ్ అంటున్నారు. బట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, చూడగానే 99.999 థింగ్స్ మనకి ఫేక్ అని తెలిసిపోతుంది. సో దెర్ ఇస్ నో పాయింట్. సెకండ్ థింగ్ ఇస్ ప్రైస్ పాయింట్. ఒరిజినల్కి దానికి ₹1000 డిఫరెన్స్ ఉంది. సో ఆ ₹1000 కోసము ఆబ్వియస్ ఫేక్ ఎవరు మ్యాక్సిమం ఏందా బ్యాగ్లన్నీ ఒరిజినల్ మోడల్స్ కూడా కాదు. ఏంది ప్రాడా అనేస్తే నిజంగా ప్రాడా అయిపోతుందా? ప్రాడా కాస్ట్ లేదు కదా, ఇది ప్రాడా కాస్ట్ లేకపోయి చక్రి వాడు 4,000 5,000 రూపీస్ చెప్తున్నాడు. రూపీస్ లో అంటున్నా 4,000 5,000 రూపీస్ చెప్తున్నాడు. బట్ అది ఆబ్వియస్లీ చెప్తున్నాను. నో బ్యాగ్స్ మళ్ళీ ప్రాడా 4,000 5,000 ఉంటుంది కదా, అంతనే చెప్పిండు. బ్యాగ్స్ అంత ఉండే కదా, అంతనే చెప్పిండు. అదే చెప్తున్నా నేను. కానీ అది ఒరిజినల్ మోడల్ కాదు కదా, అది చెప్తున్నా నేను. సో నాకైతే అంత నచ్చలేదు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మొత్తం చాప్ స్టిక్స్ ఇంకా అవి ఉన్నాయి. నేను స్పూన్తోనే మీద పడేసుకుంటా. ఇంకా చాప్ స్టిక్ హోల్డర్స్ ఇవన్నీ ఎందుకు కొనుక్కొచ్చుకుంటారో అర్థం కావట్లేదు నాకు జనాలు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్లేట్లు ఇవన్నీ బాగున్నాయి. బట్ నాట్ సంథింగ్ దట్ మనకి ఓకే నేను లగేజ్కి వెయిట్కి పైసలు కట్టి మరీ తెచ్చుకుంటా అన్నంత మంచిగా అయితే ఏం లేవు. ఇన్ఫ్యాక్ట్ నాకు గ్రాండ్ వరల్డ్ షాపింగ్ బాగా నచ్చింది యాక్చువల్గా. లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ వెరీ క్యూట్ స్టఫ్ టు ఫైండ్. లైక్ జ్యువెలరీ చాలా బాగుంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ లైక్ కన్సిడరబుల్లీ నైస్ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా. అంటే బెంతాన్ మార్కెట్ లాగా 2,000 3,000 అట్లా 1,000 2,000 3,000 అట్లా లేవు. కొంచెం ఒక 4,000 5,000 ఉన్నాయి కానీ బాగున్నాయి. లైక్ ఇట్స్ దిస్ ఈస్ నైస్. సో నాకు బెంతన్ మార్కెట్ లో కూడా రూడ్ ఉన్నారు. లైక్ తిడుతున్నారు, ఫుల్ తిడుతున్నారు. తీసుకుంటే అన్నట్టు మాట్లాడుతున్నారు. లేదు ఫస్ట్ బెంతాన్. ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే వాసన. అమ్మో కంపు వాసన వస్తుంది మొత్తము. ఏం వాసన ఏమో కానీ ఆ వాసన తట్టుకొని అక్కడ కూర్చొని వాళ్ళతోని బేరం ఆడిన తోపికనైతే నాకైతే లేకుండే. ఐ వాజ్ లైక్ ఏ పక్క జరుగు అని. బట్ వి వెంట్ టు గ్రాండ్ సైగాన్ సెంట్రల్ కదా, సైగాన్ సెంటర్ విచ్ ఇస్ లైక్ ఎ షాపింగ్ మాల్. ఓకే ఐ డోంట్ వాంట్ టు గో ఆల్సో. నాకు ఆ స్టఫ్ దగ్గర పోవాలని. సైగాన్ సెంటర్ ఏంటంటే కొంచెం పెద్ద మాల్. ఓకే మీకు తెలుసో తెలీదో ఐ థింక్ మీ అందరికీ తెలుసు అనుకుంటా. బయట నుంచి వస్తే ట్యాక్స్ రీఫండ్ ఇస్తారు మనకి. సో కంపారిటివ్లీ ప్రైజెస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే 1 నాకు బర్కెన్ స్టాక్ మన దగ్గర కన్నా ఇక్కడే ఎక్స్పెన్సివ్ అనిపించింది. 2 క్రాక్స్ నాకు మన దగ్గరే ఏమంటారు తక్కువ అనిపించింది. 3 చార్ల్స్ అండ్ కీత్కి ఇక్కడికి తిప్పి కొడితే 2,000 డిఫరెన్సే ఉంది.
ఇంకేం కొంటున్నారు జనాలు? 2000 అని కాదు కదా, 2000 కదా, 2-3 వేలు డిఫరెన్స్ కనిపిస్తుంది. 10,000 అంటే 2000. అండ్ చాల్సన్కి కొన్ని సార్లు 50% ఆఫ్ ఇస్తుంది ఇండియాలో, అప్పుడు ప్రైజెస్ చాలా తగ్గుతాయి. సో లైక్ నథింగ్ లైక్ ఇక్కడ షాపింగ్ చెయ్యాలి అన్నట్టయితే అట్లీస్ట్ ఐ డిడ్ నాట్ ఫీల్ సో. చాలా మంది హనాయ్లో షాపింగ్ బాగుంటుంది, హోయాన్లో షాపింగ్ బాగుంటుంది, హోచిమిన్లో కొన్ని స్ట్రీట్స్లో స్టోర్స్లో షాపింగ్ బాగుంటుంది. నా ఫ్రెండే వెళ్ళింది కొన్నది, బట్ నాకు అంత టైం అయితే డెఫినెట్లీ లేకుండే. నాకున్న ఒక్క రోజులో నేను మేజర్ అట్రాక్షన్స్కి సరిపోయిందని చెప్పాలి. ఓకే, దట్స్ వాట్ హెస్ హ్యాపెండ్. నా ఇప్పటి నుంచి ఇది చూద్దాము. ఈశాన్ అడుగుదాం. ఈశాన్ ఎట్లుండే నాన్న ట్రిప్ ఇప్పటి వరకు? అంటే హోచిమిన్ లేకపోతే ఫుకువోకా? 2. హోచిమిన్ అయితే ఓకే ఉండే, కానీ పీపుల్ చాలా రూడ్ ఉన్నారు నా ఫాదర్కి. రెస్పెక్ట్ లేకుండా ఉండేవాళ్ళు. అవును. ఏ హ్యాట్ హెల్ప్ అని చెప్తున్నా. అసలు నెగోషియేట్ చేయట్లే వేస్ట్ పీపుల్. ఇక్కడ మాత్రం కైండ్ ఉన్నారు, చాలా మంది కైండ్ ఉండడం కాదు. ఫుకువోకా నచ్చిందా అని అడుగుతున్నా. నచ్చిందా? ఫుకువోకా హోచిమిన్ ఏది నచ్చింది? ఇంకా ఫుకువోకా చూడలేదు మొత్తం. వాడు ఏం చూడకపోయినా లైక్ ఇక్కడ వైబ్ ఇస్ మోర్ లైక్ చిల్ పార్టీ ఆ స్టైల్ ఉంది కాబట్టి యా హీ లైక్డ్. కాకపోతే the most I liked was you like now the bear plus mermaid and the genie plus bear museum. టెడ్డీ బేర్ మ్యూజియం లో చూసినవి చెప్తున్నాడు వాడు. ఇంకా మేము అసలు ఏమీ స్టార్ట్ చేయలే కాబట్టి విన్ వండర్స్ ఎంట్రీ వస్తున్నాడు. విన్ సఫారీ అది వండర్సా? యా మేమేం చూడలే కాబట్టి తెలీదు. సో నేను ఇక్కడ ఫుటేజెస్ తీసుకొని నేను ఎక్కడ ఇట్లా చూపిస్తూ మాట్లాడే కాన్సెప్ట్ లాగా కనిపించట్లేదు. లైక్ నేను ఏం జరుగుతుంది ఎక్కడ పోవాలి ఈ స్టైలే నడుస్తున్నాయి అనమాట. అండ్ నిలయాతో it is not easy with Nilaya. I just want to tell that it's not easy with Nilaya. మేము వచ్చేసినాము. సో bye. ఓకే, మేము విన్ సఫారీ వచ్చేసాము. అయితే మాకు సఫారీలో మేము ఏం చేసినామంటే ఎప్పుడైనా జూలో చాలా తిరగడం ఉంటుంది. యానిమల్స్కి వాళ్ళ ప్లేస్ వాళ్ళకు ఉండాలి కాబట్టి చాలా తిరగడం ఉంటుంది కదా. అందుకనే మేము ట్రామ్ బుక్ చేసుకున్నాం మా టికెట్స్తో పాటే. ఇలా మనకు ట్రామ్ ఉంటుంది, ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు మేము సఫారీలో మనం లోపలుండి యానిమల్స్ బయట ఉండే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట, హ్యూమన్స్ ఇన్ యానిమల్స్ అవుట్ అని. అది కూడా బుక్ చేసినాము. ఇవన్నీ చక్రియ బుక్ చేసిండు. అయితే ఇది మేము గెట్ యువర్ గైడ్లో బుక్ చేసుకున్నట్టున్నాము. నాకు యానిమల్స్ అవుట్ మనం హ్యూమన్స్ ఇన్ అన్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది చాలా నచ్చింది. మీరు స్క్రీన్ పైన అన్ని యానిమల్స్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. బట్ నేనేం చెప్దాం అనుకుంటున్నాను అంటే, మేము ఐటనరీ ప్లాన్ చేసినప్పుడు పిల్లలు ఎక్కువ సఫర్ అవ్వద్దు అన్నట్టు ప్లాన్ చేసినాం. సో ఇప్పుడు సఫారీ వెళ్ళినాం అనుకోండి, అక్కడ వాళ్ళకి ఎక్కువ నడిచి కాళ్ళ నొప్పులు అలసిపోకుండా ఉండడానికి, ఇప్పుడు నేను ఇంకా ఫీడింగ్ మదర్నే కదా, నేను ఫిజికల్లీ ఏం అంత ఫిట్ కాదు, ఫుల్ నడిచేస్తా టైప్ ఏం కాదు. సో అందుకనే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్లా ట్రామ్ సర్వీస్ తీసుకున్నాము. దానివల్ల ఏమవుతుందంటే ఒక స్టేషన్లో ఆపుతారు, అక్కడ ఒక చుట్టుపక్కల ఒక 4-5 తిరిగిన తర్వాత నెక్స్ట్ స్టేషన్ కొంచెం దూరం ఉంటుంది, అక్కడికి మేము ఇది ఎక్కేసి వెళ్ళొచ్చు అనమాట. అలాంటిది తీసుకున్నాము. అండ్ మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసినా సరే పిల్లలు స్ట్రెయిన్ అవుతున్నారంటే మధ్యలో బ్రేక్ ఇవ్వండి. అంటే ఒక రోజు బాగా స్ట్రెయిన్ అయ్యారు అనుకోండి, ఆ నెక్స్ట్ డే కొంచెం చిల్ పెట్టుకున్నారు అనుకోండి, ఈజీ అవుతుంది వాళ్ళకి రికవర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొంచెం ఎంతూజియాజంతో చూస్తారు కదా. మేమైతే ఎక్కడ వాళ్ళు స్ట్రెయిన్ అవ్వద్దు అన్న పాయింట్లోనే తీసుకున్నాము. అండ్ పైగా నిలయ చాలా చిన్నది కదా, సో దాన్ని పట్టుకొని మేము హ్యాండిల్ చేస్తూ కూడా టూ మెనీ థింగ్స్ తీసుకోలేదు. అందుకనే మేము ఆ సన్సెట్ టౌన్ అవన్నీ వెళ్ళలేదు అనమాట. జస్ట్ ఈ పార్క్స్ మాత్రమే చూసుకొని వచ్చేసినాము. అండ్ ఐ వాజ్ ఓకే విత్ దట్. మేము అలాగే ఉండాలి అని అనుకునే వెళ్ళినాము. అండ్ ఇక్కడ నిలయ తింటున్న బనానా ఏదైతే ఉందో నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ బుఫే నుంచి తీసుకొచ్చిన, అట్లా ప్రతిరోజు తీసుకొచ్చిన ఫుకువోకాలో ఉన్నన్ని రోజులు. దానికి ఫ్రూట్స్ కానీ ప్యాన్ కేక్స్ కానీ బ్రెడ్ కానీ అట్లా ఏవి ఉన్నా సరే అది పిక్ చేసుకొని వచ్చిన అనమాట. నేను వెళ్ళేటప్పుడే బాక్స్ తీసుకెళ్ళినాను, ఆ బాక్స్లో కొంచెం తీసుకొని వెళ్ళినాను. అండ్ నిలయ మేము తినే దాంట్లోంచి కొంచెం కూడా తిన్నది. ఇది ద వెరీ ఫేమస్ జిరాఫ్ రెస్టారెంట్. ఇక్కడ మనం జిరాఫ్తో పాటు కూర్చొని తినొచ్చు అనమాట. అందరూ జిరాఫ్కి ముందు పెట్టి వాళ్ళ తర్వాత తిన్నారు. మేమైతే ఫస్ట్ మాకు ఆకలేస్తుందని మేము తినేసి తర్వాత జిరాఫ్కి ఫుడ్ పెట్టినాం అనమాట. అది మంచిగా దానికి ఫుడ్ తిన్నది, మాకు ఫోటోలు కూడా తీసినారు వాళ్ళు మంచిగా. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ సఫారీలో ఒక 2-3 డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట తినడానికి. బట్ మేమైతే జిరాఫ్ రెస్టారెంట్ చూస్ చేసుకున్నాము. మేమేం కూపన్ బుక్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళి అక్కడ పే చేసుకుని
చేసుకొని తిన్నాము. అండ్ ఆ తర్వాత మేము బర్డ్స్ ఏవియరీ వెళ్ళినాము. మేము బర్డ్స్ ఏవియరీ వెళ్ళిన తర్వాత మాకు గుర్తొచ్చింది ఏంటంటే, మాకు 4:00కి ఇక్కడ ఒక బర్డ్ షో ఉంటుంది అని చెప్పేసి. ఈ బర్డ్ షో కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బర్డ్స్ ఎంత వెల్ ట్రైన్డ్ ఉంటాయంటే వాటికి పేర్లు ఉంటాయి అన్నమాట. ఆ పేర్లతో రా అంటే అది వచ్చేస్తుంది, అది పో అంటే పోతుంది. మన పై నుంచి దగ్గర నుంచి వెళ్తుంది అనమాట. వాళ్ళు అక్కడ ఉంటారు. సో ఒకరి దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అది ఫ్రీగా తిరుగుతుంటుంది. సో దట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ వాటితో సర్కస్లో ఆడిపించినట్టు బుడ్డగా గేమ్స్ కూడా ఆడిపించినారు. దట్ వాజ్ ఆల్సో వెరీ నైస్ టు వాచ్. ఈశాన్ అయితే ఇట్లా షాక్లో ఉండే, వాట్ అన్నట్టు. అంటే అవి ఏంటి ఇంత హ్యాపీగా తిరుగుతున్నాయి, వాటిని కేజ్లలో పెట్టలేదని. మనం యూజువల్లీ ఎక్కువ కేజ్డ్ ఎక్స్పీరియన్సెస్ చూస్తాం కదా. వీడు బర్డ్స్ అంత ఫ్రీగా ఉండడము, పిలిస్తే రావడము, పలకడము, రెస్పాండ్ అవ్వడానికి చాలా ఎక్సైట్ అయింది అనమాట. ఐ డోంట్ నో మీ కిడ్స్ దేనికి ఎక్సైట్ అవుతారు ఏంది అనేసి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈశాన్ అట్లా ఎక్సైట్ అవుతాడు అనేసి. నేను ఎక్కడ ఎక్సైట్ అయినా తెలుసా, షో అంతా అయిపోవడానికి వచ్చింది అనమాట. షో అంతా అయిపోవడానికి వచ్చిన తర్వాత వీళ్ళు ఓకే లెట్స్ కాల్ మన పర్ఫార్మర్స్ని పిలుద్దాము అంటే అవేదో ఫ్యాషన్ షోకి క్యాట్ వాక్ చేసుకుంటూ వచ్చినట్టు టింగ్ 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 అనుకుంటూ అన్నీ మళ్ళీ గుంపులుగా ఇప్పుడు ఫ్లెమింగోస్ వస్తే ఫ్లెమింగోస్ అన్నీ ఇలా కలిసి వచ్చి మళ్ళీ కలిసి ఒక దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసినాయి. అది నాకు చాలా నచ్చింది. స్కూల్ పిల్లలందరూ ఏ సెక్షన్ వాళ్ళు వెళ్ళి ఒక దగ్గర నించోండి, బి సెక్షన్ వాళ్ళు వెళ్ళి ఒక దగ్గర నించోండి అంటే నించుంటారు కదా, అట్లనే నించున్నాయి అవి. నాకు అది భలే అనిపించింది. దాని తర్వాత మేము రెప్టైల్స్ చూడడానికి వెళ్ళినాం, బట్ అవి అప్పటికే పడుకున్నాయి. సో దట్ వాజ్ విండ్ సఫారీ. హలో, సో మేము ఎక్కడికి వెళ్ళినాం, విండ్ సఫారీ వెళ్ళేసి వచ్చినాము. ఐ రియలీ లైక్ విండ్ సఫారీ. ఈశాన్కి కూడా బాగా నచ్చింది. ఈశాన్ ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఇట్స్ వెరీ వెరీ హాట్. ఇదేమో వాడిని సావ కొట్టేస్తుంది ఐస్ క్రీమ్ పెట్టమని. ఓకే, సో అది అన్నమాట జరిగింది. దాని తర్వాత ఓకే విండ్ సఫారీ 4 o'clockకి క్లోజ్ అయిపోతుంది. ఓకే విండ్ సఫారీ 4 o'clockకి క్లోజ్ అయిపోతుంది. సో యూ హ్యావ్ టు బీ దేర్ మార్నింగ్ అనమాట. మాకు వెళ్ళేసరికి 10-10:30 అయినట్టుంది. మాకు సఫారీ అవన్నీ బుకింగ్స్ అయిపోయినాయి, అవన్నీ మీరు చూసుంటారు ఆల్రెడీ. సో ఆ బుకింగ్స్ అయిపోయిన తర్వాత మేము అరౌండ్ 4:30 ఆ టైంకి ఇంకా బయటకు వచ్చేసినాం. అక్కడ ఏముండదు చూడడానికి. సో వచ్చేసి మేము మళ్ళీ గ్రాండ్ వరల్డ్కి వచ్చినాం అనమాట. నిన్న చాలా ఈవినింగ్ వచ్చినాం మేము గ్రాండ్ వరల్డ్కి. సో డే వైబ్స్ చూడలేదు అసలు. సో అందుకే వచ్చినాము. నాకు వాటర్ ట్యాక్సీ ఏం తీసుకోవాలని లేదు, కానీ ఐ జస్ట్ వాంట్ టు సిట్ అండ్ చిల్ అరౌండ్. నాకు ఇక్కడ ఈ ఏరియా చాలా నచ్చిండే అనమాట. సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. అండ్ నేను ఇక్కడ సాల్ట్ కాఫీ చెప్పినాను. ట్రొంగ్ న్యూగెన్ ఈ కాఫీ అని ఒకటి ఉంది. సో వీళ్ళ దగ్గర నాకు సాల్ట్ కాఫీ చాలా నచ్చింది అనమాట. సో అందుకే ఇక్కడ చెప్పినాను. ఇది హోచిమిన్లో కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంది. నేను అక్కడ కూడా తాగినా, ఇక్కడ కూడా తాగినా. నేను లైక్ ఐమ్ హ్యావింగ్ యాజ్ మెనీ కాఫీస్ యాజ్ పాసిబుల్, బికాస్ అక్కడ దొరకవు. నేను ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్దామని ట్రై చేస్తున్నా. లైక్ సూపర్ మార్కెట్ ఎక్కడుంది, వేర్ కెన్ ఐ గెట్ ఇట్ అన్నది ఒకసారి ట్రై చేస్తున్నా అనమాట. సో నిలయ పొద్దున్న నుంచి లైక్ షీస్ అంత బాగా తినలేదు. సో దానికి ఫుడ్ సంగతి ఇస్తున్నా, వాటర్ సిచ్యువేషన్ అని. అక్కడ కూడా సమ్ కాఫీ ప్లేస్ ఉంది. ఇంకా ఇక్కడ ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉందన్నమాట. సో నేను ఆ సూపర్ మార్కెట్కి పోవాలి, ఎందుకంటే నిలయ ప్యూరేస్ ఆల్మోస్ట్ 2 ఉన్నాయి, అయిపోతున్నాయి. సో ఇంకొక 6 అట్లా దొరికితే బెస్ట్ అని అనుకుంటున్నా. ఏంటి ఇంకా తిను, ఇంకా కొంచెం తిను, ఐస్ క్రీమ్ తగ్గుతుంది ఇంకా. సో ఇంకోటి ఏంటి అంటే నేను ఫుడ్ ఏం క్యారీ చేస్తున్నా అని. ఇవాళ నుంచే మాకు బ్రేక్ఫాస్ట్ బుఫే ఉందన్నమాట. సో నేను అక్కడ పొద్దున కొన్ని చిన్న అరటిపండ్లు తీసుకొచ్చిన. ఒకటి తిన్నది, ఒకటేమో జిరాఫ్ రెస్టారెంట్లో జిరాఫ్కి పెట్టేసినాము. ఇది యాక్చువల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మంచిది తింటుంది ఆకలి మీద ఉంటే. నేను పొద్దున ఒక బనానా ప్యాన్ కేక్ బ్రేక్ఫాస్ట్ నుంచి తీసుకొచ్చిన. అది తినిపించడానికి ట్రై చేస్తా. ఇప్పుడు తింటే ఓకే, లేకపోతే లైట్ తీసుకుంటా. ఇక్కడ ఏదైనా దొరుకుతుందా చూస్తా, స్మూదీ అన్న ఏదైనా ఐస్ లేకుండా ఇస్తే అది తినిపిస్తాను అనమాట. సో అది ఇవాళ పొద్దున దరిద్రం ఏంటంటే, నేను పొద్దున వచ్చే బస్సులో మీతో మాట్లాడుతున్నా కదా, ఇది ఫుల్ ఆడింది. సో నా కెమెరా కవర్ తీసి గ్రాబ్లో పడేసింది. నేను దాని అద్దాలు కూడా పడేసుకుంది. దాని అద్దాలు తీసుకున్నా కానీ కెమెరా కవర్ మర్చిపోయినా. సో ఇప్పుడు అదో పెద్ద పంచాయతీ. నాకు గ్రాబ్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు దాని మీద రియాక్ట్ అవుతారు అనుకుంటా సంహౌ. నేనైతే ఇన్ఫామ్ అయితే చేసినా, మరి ఏమవుతుందో నాకు తెలీదు. అదొకటి. మేమైతే ఇక్కడ మంచిగా ఇట్లా ఏమంటారు పూల్ సైడ్లో కూర్చున్నాము. ఇక్కడ నేను ఇంటి నుంచి తీసుకొచ్చిన ఫుడ్ నిలయాకి దింపడానికి ట్రై చేస్తాను. వచ్చేసింది. తాగేసినావా?
అలాంటి బాలేవు అని ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, మొత్తం కాఫీ తాగేస్తాడు. కోకోనట్ కాఫీ ఇంతకుముందు తాగినాము, తాగినాం కదా, నాట్ లైక్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హాయ్ @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.